బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ గూఢచారిగా వ్యవహరించాడన్న ఆరోపణలపై చెన్నై ఎయిర్పోర్టులో సన్నీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పాకిస్తాన్కు వెళ్లి వచ్చాడు సన్నీ. 2 నెలల పాటు పాకిస్తాన్లో సన్నీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పర్యటనకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటుకటు యూట్యూబర్ సన్నీనైతే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే 2 నెలలకు కూడా పాకిస్తాన్లో ఉన్నట్లు గుర్తించింది ఎన్ఐఏ. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తారన్న నేపథ్యంతో కూడా కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణ జరిపింది. అయితే ప్రస్తుతం అయితే యూట్యూబర్ సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అయితే అదుపులోకి తీసుకుంది. అయితే మరో పక్కన అయితే అటు భయ్యా సన్నీ యాదవ్ అయితే ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లో కూడా ఎక్కడికి తీసుకువెళ్తారో ఎక్కడ విచారణ చేస్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే పాకిస్తాన్కు గూఢచారిగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంది. చెన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. సో ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా కేసు నమోదు చేసి ఎక్కడికి తరలిస్తారో ఎక్కడ విచారిస్తారో అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే ఇప్పటికే 2 నెలలు పాకిస్తాన్లో ఉండి వచ్చిన భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ కోసం వీడియోలకు అటు దేశమంతా తిరుగుతున్నాము అటు ప్రపంచమంతా తిరుగుతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో 2 నెలలు పాకిస్తాన్లో ఎందుకున్నారు, ఎలాంటి సమాచారానన్నా అక్కడికి గూఢచారిగా వ్యవహరించారా అనే ఆరోపణలు తలెత్తడంతో ఎట్టకేలకు చెన్నై ఎయిర్పోర్టులో అయితే భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ ముగించిన తర్వాత కూడా అక్కడికి ఎవరెవరు వెళ్ళారు, ఎవరు ఇంకా భయ్యా సన్నీ యాదవ్ వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు పాకిస్తాన్కి గూఢచారిగా చేశారనే వాస్తవాలన్నీ కూడా బయటకు రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. అటు భయ్యా సన్నీ యాదవ్ అయితే కూడా చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిజంగానే అటు పాకిస్తాన్ కి గూఢచారిగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతన్ని ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అంటే జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత యూట్యూబర్స్ పైన కూడా ఎన్ఐఏ నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇటీవలే సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళొచ్చాడు కాబట్టి అతనికి సంబంధించి ఎందుకు వెళ్ళాడు, ఆ పాకిస్తాన్ టూర్ పర్పసే వెళ్ళాడా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు మాత్రమే సమాచారం ఉంది. ఇంకా ఆయన గూఢచారి అనేది అట్లాంటి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన పాకిస్తాన్ టూర్కు వెళ్ళి బైక్పై వెళ్ళొచ్చాడు కాబట్టి అతనికి సంబంధించిన సమాచారం కోసం ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఆయన చెన్నై ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అక్కడ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన గూఢచారులు ఎవరైనా హైదరాబాద్లో ఉన్నారనే కోణంలో ఎన్ఐఏ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తూ విచారిస్తుంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళొచ్చినటువంటి యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. అసలు ఆయన ఏ పర్పస్లో పాకిస్తాన్కి వెళ్ళాడు, రైడింగ్ కోసమే అక్కడికి వెళ్ళాడా, వీసా తీసుకొని ఎక్కడెక్కడ పాకిస్తాన్లో తిరిగాడు, వాటికి సంబంధించిన వివరాలు భయ్యా సన్నీ యాదవ్ని అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. అతను బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు కావడం జరిగింది సూర్యాపేటలో. అతను అప్పటి నుంచి కూడా విదేశాల్లోనే టూర్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత ఆయనని ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విచారణలో ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎందుకంటే బైక్ రైడింగ్ పేరుతో విదేశాలు తిరుగుతూ ఉంటాడు, అందులో భాగంగానే పాకిస్తాన్కి వెళ్ళాడా లేకుంటే ఎవరైనా ఇన్వైట్ చేస్తే పాకిస్తాన్కి వెళ్ళాడా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను భయ్యా సన్నీ యాదవ్ని అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆయనను విచారణ అనంతరం విడిచిపెట్టే అవకాశం కూడా కనబడుతుంది, లేదంటే మళ్ళీ విచారణకు అవసరమైనప్పుడు రావాలని చెప్పే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సురేష్, అయితే ఇటు పాకిస్తాన్ టూర్కి సంబంధించి యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అయితే ఇంతకుముందు ఎప్పుడైనా నోటీసులు ఇవ్వడం కానీ దీనికి సంబంధించి ఎవరైనా అధికారులు ప్రశ్నించడం కానీ జరిగిందా? దీనిపై ఇప్పటివరకు ఆయన ఏమైనా స్పందించారా?
అంటే ఎన్ఐఏ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనుమానితులుంటే డైరెక్ట్ అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఆయన పాకిస్తాన్ టూర్ వెళ్ళొచ్చాడు కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఎక్కడెవరిని కలిశాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం విచారిస్తున్నారా, లేదంటే అతన్ని అదుపులోకి తీసుకొని వేరే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోషన్ చేశాడని చెప్పేసి ఆరోపణలు భయ్యా సన్నీ యాదవ్పై ఉన్నాయి కాబట్టి ఆ కేసులో విచారిస్తున్నారు అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ ఆయన పాకిస్తాన్ పర్యటనకు బ్యాక్పై వెళ్ళాడు కాబట్టి చాలా రోజులు పాకిస్తాన్లో తిరిగి వచ్చాడు, ఆ తర్వాత ఇతర దేశాల్లోకి తిరిగి మళ్ళీ ఇండియా చేరుకున్నాడు కాబట్టి అతనికి యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్ఐఏ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తుంది. ఎవరికైనా సంబంధాలు ఉంటే వారిపైన యాక్షన్ కూడా తీసుకుంటుంది. అందులో భాగంగానే భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళి వచ్చాడు కాబట్టి అతను అక్కడ ఎవరెవరిని కలిశాడు, అసలు ఎందుకు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళాడు, అది బైక్పై అక్కడికి వెళ్ళాడు కాబట్టి వాటికి సంబంధించిన వివరాల కోసం ఎన్ఐఏ ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఎన్ఐఏ అదుపులో ఉన్నట్టు చెప్తున్నారు. ఎస్, అయితే సురేష్, ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ని అటు చెన్నై నుంచి కూడా ఎక్కడికి తీసుకెళ్లి విచారించే అవకాశం కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా యూట్యూబర్స్ కానివ్వండి, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఎవరైనా అనుమానితులు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే జ్యోతి మల్హోత్రాకి సంబంధించి ఆమె అరెస్ట్ తర్వాత చాలామంది ఎవరెవరు ఆమెకు అనుకూలించారు, వారికి సంబంధించిన అరెస్టులు జరిగాయి. కానీ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని ఆయన కేవలం పాకిస్తాన్కి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆయనని విచారించలో భాగంగానే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్ఐఏ కార్యాలయం చెన్నైలో ఉంటుంది, అక్కడ కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఎన్ఐఏ కార్యాలయాలు ఉంటాయి కాబట్టి అక్కడ విచారిస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్ఓసి ఆయన సంబంధించిన లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ఎన్ఐఏ అక్కడ అదుపులోకి తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోనే ఎన్ఐఏ కార్యాలయంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పాకిస్తాన్ పర్యటన గురించే ఎన్ఐఏ ఇప్పుడు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ని పాక్ ఏజెంట్లు ఇలా క్యాప్చర్ చేసి వారిని గూఢచారులుగా మార్చుకున్నారు కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ కూడా ఎవరినైనా పాకిస్తాన్లో కలిశాడా, ఎవరెవరితో కలిశాడు, అసలు ఎందుకు వెళ్ళాడు, ఎన్ని రోజుల పాటు పాకిస్తాన్లో ఉన్నాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయనకు సంబంధం లేకుంటే ఖచ్చితంగా ఆయనని విడిచిపెట్టి మళ్ళీ విచారణకు పిలిచే కూడా అవకాశం ఉంది. సురేష్, అయితే అటు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఇటు బెట్టింగ్ యాప్స్ కేసు కూడా నమోదయ్యి ఉంది. మరి ఈ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు దీనిపై పడే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఆయన పైన ఇప్పటికే సూర్యాపేటలో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్ చేసిన కేసు నమోదైంది. ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్లే కొంతమంది అమాయకులు బెట్టింగ్లో డబ్బులు పెట్టి నష్టపోయారని చెప్పేసి కూడా తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. కానీ ఆ కేసుపై నాట్ టు అరెస్ట్ కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్తున్నారు. కానీ దానిపై ఇంకా స్పష్టత లేదు. పోలీసులు కూడా చెన్నై సూర్యాపేటకు సంబంధించిన పోలీసులు భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎన్ఐఏ ఆయన పాకిస్తాన్ పర్యటన మేరకే ఆయనని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. బైక్పై అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు, తిరిగి మళ్ళీ ఏ దేశానికి వెళ్ళి ఇక్కడికి వచ్చాడనే దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కోసం భయ్యా సన్నీ యాదవ్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. విచారణ అనంతరం ఆయనను తిరిగి ఇంటికి పంపిస్తారా, లేదంటే మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలంటారా అనే దానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి మాట్లాడితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఎవరు గూఢచారులు కానీ ఇట్లాంటి పాక్కి సహకరించే వ్యక్తులపైన నిఘా కంటిన్యూ కొనసాగుతుంది. జ్యోతి మల్హోత్రా తర్వాత అనేక మంది ఏదైతే పాక్ హై కమిషన్కి సంబంధించి ఢిల్లీ కార్యాలయంలో కొంతమంది ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వారితో గూఢచార్యం చేయించున్నట్టు నిఘా వర్గాలు కనిపెట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎన్ఐఏ కూడా పాకిస్తాన్కి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియో కోసం వెళ్ళారా లేకుంటే ఇంకా దేనికోసం వెళ్ళారనే దానిపైన పూర్తిగా విచారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటన అంటే మొత్తం
బైక్ వరల్డ్ వైజ్గా అన్ని దేశాలకు బైక్పై తిరుగుతూ ఉంటాడు కాబట్టి పాకిస్తాన్ కూడా అలాగనే వెళ్ళాడా, లేదంటే ఎవరైనా ప్రమోట్ చేస్తే కానీ, లేకుంటే అక్కడ వీసా ఏ పర్పస్ తీసుకొని వెళ్ళాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా ఎన్ఐఏ ఆరా తీస్తుంది. ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. సురేష్, అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అటు జ్యోతి మల్హోత్రా కేసు తర్వాత కూడా ఇప్పుడు ఇటు యూట్యూబర్లపై కూడా ఎన్ఐఏ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అటు పాకిస్తాన్ ఎవరెవరు వెళ్ళొచ్చారో టూర్కి కానివ్వండి, ఏదైనా పని మీద కానివ్వండి, వెళ్ళొచ్చిన అటు యూట్యూబర్స్ పైన ఎన్ఐఏ ఇప్పుడు ఫోకస్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకా ఎవరైనా బయటకు వస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఇలాంటి వారి పట్ల నిఘా పెంచడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఉగ్ర కదలికలపైన ముందే పసిగట్టడం జరిగింది. ఇద్దరు సిరాజ్ సమీర్లను కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఎన్ఐఏ కూడా వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించి పరిశీలిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన మొత్తం ఎన్ఐఏ నిఘా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన అన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది, మన దగ్గర ఎలాంటివి రాకుండా. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని అక్కడ ఆకర్షించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మొత్తం సైబర్ సెక్యూరిటీ కూడా సోషల్ మీడియాకి సంబంధించి పూర్తిగా ఏదైతే హ్యాండిల్స్ ఉంటాయో యువకులను ఆకర్షించే విధంగా వారికి సంబంధించి పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇద్దరు ఉగ్రవాదుల్ని ముందే పసిగట్టి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన వారు డబ్బులు ఇస్తే ఎవరికైనా ప్రమోషన్ చేసే అవకాశం, అదేవిధంగా బెట్టింగ్ యాప్లకు కూడా ప్రమోషన్ చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది. అలాంటి వారిపైన నిరంతరం నిఘా కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపైన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఆమె ఎలాంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది, వాటికి సంబంధించిన పూర్తి విచారణ ఒకవైపు కొనసాగుతుంది. జ్యోతి మల్హోత్రా ఆమె పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు పాకిస్తాన్కి చెందిన పోలీసులు ఆమెకి సెక్యూరిటీ కూడా కల్పించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే ఆమెకి అక్కడ అంత భద్రత, ఒక సామాన్య యూట్యూబర్ ఛానల్కి సంబంధించిన జ్యోతి మల్హోత్రాకి అక్కడ ఎలాంటి భద్రత ఎందుకు కల్పించాల్సి వచ్చింది, వాటికి సంబంధించిన అన్ని వివరాలను కూడా ఎన్ఐఏ ఇప్పుడు ఆరా తీస్తుంది. ఆమె కొన్ని మన సైనిక సంబంధించిన కొన్ని సీక్రెట్ ప్లేస్ల వివరాలు కూడా పాకిస్తాన్ చేరవేసినట్టు ఇప్పటికే ఏదైతే ఎన్ఐఏ గుర్తించడం జరిగింది దానికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు బయ్యాసన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళి వచ్చాడు కాబట్టి అతన్ని కూడా దానికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో ఏదైతే యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవల బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో సుమారుగా 2 నెలల పాటు టూర్ వేశాడు. అయితే అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎవరి ద్వారా వెళ్ళాడు, కేవలం యూట్యూబ్ వీడియోస్ కోసమే వెళ్ళాడా, ఇంకేదైనా ఉందా అంటూ కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు విచారణ ప్రారంభించి ఆయన వదిలేసే అవకాశం కనిపిస్తుంది, లేదా మరొకసారి విచారణకు పిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది.